ఓకే. ఎంబసీ సూట్స్. వచ్చినట్టు అయిపోయింది నాకు కదా. అవును, మన కోల్కతాలో ఉంటాయి ఇలాంటివన్నీ బాగానే. సార్ దేనికి అంత తెలుగు ఫిలిమ్స్ ఎక్కువగా కోల్కతాలో తీస్తారు? ఏమోనండి. ఇది ఫుడ్ ట్రక్స్. ఓకే, ఇక్కడ ఎక్కడ పార్క్ చేసి నడవకూడదా మనం? నడిస్తే భయమా? వద్దు సార్, రాబర్ట్ అదే చెప్తా ఉంటాను. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే. ఇండియన్స్కి ఏం చేయరు అనుకుంటా, కానీ వీళ్ళు తిక్క మాకేం తెలుసు సార్. అవునండి. ఇక్కడ ఈ సినిమా చూసారా? నేను కాంతారా ఫస్ట్ డే చూసాను కదా, నైట్ అంతా నిద్రపో. మీరు చూసారా? ఆడు అరుపు అరుస్తుంటే అంటాడు కదా. చాలా ఇష్టం అనుకుంటా, దాని కూతురు వదలట్లేదు అనుకుంటా. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ. మాన్యుమెంట్స్ లాంటివి అవి ఉన్నాయి. ఇప్పుడు నాకు ఫీల్ కలుగుతుంది, యూఎస్ వచ్చిన ఫీలింగ్. కరెక్ట్ రూట్లో వచ్చాను. ఇది ఇంకా పెద్దది ఉంది బిల్డింగ్. ఎంత ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ సార్, 10 చోట అదే ఉంది. అవును, మంచి ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఇంకా రెంట్స్ అవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదండి. పోర్ట్లాండ్ ప్లాజా అంట. దాన్ని బాక్స్ని చాలా బాగా డిజైన్ చేశారు సార్ వాళ్ళు. డోనట్ బాక్స్ కదా. ఇక్కడ చాలా రెంట్ వేయాలనుకుంటా సార్. ట్రామ్స్ కూడా వస్తాయి ఇక్కడ. ట్రామ్స్ అంటే అదే ఇది మెట్రో ట్రైన్. ఇది ట్రాక్ చూడండి. చూడండి సార్, ట్రాక్ పైన వెళ్తున్నాం మనం. ఒకసారి ట్రైన్లో రావాలండి సరదాగా. మరింకో స్టేషన్ నుంచి రావాలి, పోర్ట్లాండ్ రావాలి. స్టార్ బక్స్. అరే ఇప్పుడు నాకు ఆ ఫీల్ కలుగుతుంది, అరే ఎక్కడున్నావా అని. సిటీ సెంటర్లో
గుళ్ళు. చర్చ్ ఇట్స్ నాట్ ఏ చర్చ్. హాలా ఇది? ఓకే. రాబర్ట్ సండే ఇక్కడికి వచ్చేవాడు ప్రేయర్ చేసి, కంటే ఇక్కడ సిటీ సెంటర్లో ఏదో చర్చ్ ఉందంట. ఓకే. క్యాథలిక్ మిషన్ ఏమో. చర్చ్ ఎంత ఓల్డ్, 1974 చూడండి. ఎంత ఓల్డ్ చూడండి. Railway building. బాగుందండి, ఇది బాగుంది. ప్లేస్ చూసుకుంటే బాగా ఉండింది కదా ప్లేస్. బాగుందండి. ఇది చూడండి సార్, ఇక్కడ కేవ్స్, అదే టనల్ పైన ఇల్లు. బా ఆ రోజు మనం రోజ్ గార్డెన్కి ఎలాగే వెళ్ళాం, వచ్చేటప్పుడు ఇలాగే వచ్చాము సార్. వచ్చేటప్పుడు కూడా ఇలాగే వచ్చామంటారా?